హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు నోటికి ఎంతో రుచినిచ్చే కమ్మటి పచ్చడి రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. కొత్తిమీరతో నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడి ఇలా కానీ చేశారంటే వేడివేడి అన్నంలో తినడానికి సూపర్గా ఉంటుంది. అదిరిపోయే రుచితో ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి రెసిపీని ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. కొత్తిమీర పచ్చడి కోసం నేను ఇక్కడ నాటు కొత్తిమీరని ఒక పెద్ద సైజు కట్టను అయితే తీసుకున్నానండి. ఈ కొత్తిమీరకి వేర్లు అనేవి లేకుండా ఇలా ఆకుల వరకు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు అనేవి తీసేసుకోవాలి. అదే హైబ్రిడ్ కొత్తిమీరకైతే కాడలు ఎక్కువగా ఉంటాయండి, ఆకు అనేది తక్కువగా ఉంటుంది. మన నాటు కొత్తిమీరకైతే ఇలా ఆకులు ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్తిమీరని నీళ్ళంతా పోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని ఈ కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నారంటే ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతుంది. నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతుంది. ఫ్యాన్ కిందనే ఆరేసుకోవాలండి, ఎండలో అయితే ఆరేసుకోవద్దు. ఇలా మొత్తం ఆరిన తర్వాత ఈ కొత్తిమీర అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసి ఈ కొత్తిమీరని అయితే పక్కన ఉంచేసుకోండి. చూడండి, ఇలా ఒక చిన్న సైజు బౌల్లో నిండుగా వచ్చేసింది. ఈ కొత్తిమీరని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన చింతపండుని నానబెట్టేసుకుందాం. ఇక్కడ చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. వీటికి పీచు కానీ గింజలు కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా నీళ్ళని బాగా వేడి చేసుకొని వేడి నీళ్ళని ఈ చింతపండు కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా అవసరం లేదు. ఈ చింతపండు ఇలా నానడానికి కొద్దిగా మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేడి నీళ్ళకి చాలా తొందరగా నానుతుందండి. ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 వరకు తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వెయిట్ వైజ్గా వస్తే 50 గ్రామ్స్ అయితే ఉంటాయండి. మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా చిన్న మంట మీదనే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఇలా ఫ్రై చేశారంటే మాడిపోకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర పచ్చడిని ఎండుమిరపకాయలతో చేసి చూపిస్తున్నానండి. కొంతమంది కారం వేసి కూడా చేస్తారు. మీ ఇష్టాన్ని బట్టి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఫ్రై చేసిన ఆయిల్లోనే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా మొత్తం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర వచ్చేసి తడి లేకుండా చక్కగా ఆరిపోయింది కదండి. ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. కొత్తిమీర కూడా చాలా తొందరగా వేగిపోతుంది. మాడిపోకుండా ఈ కొత్తిమీరను కూడా పచ్చిదనం అంతా పోయేలాగా చిన్న మంట మీద ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించేస్తుంటే కొత్తిమీర వేగిపోయి మంచి వాసన వస్తుందండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. చూసారా, ఇలా వేగిన ఈ కొత్తిమీరని ఒక గిన్నెలోకి తీసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు దీనికి కావలసిన తాలింపునైతే రెడీ చేసుకుందాం. ఈ ఆయిల్లో మరొక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు కలిపి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు కూడా కలిపి వేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని ఒక 4 వరకు ఇలా తుంచి వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగేలోపు ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న మంట మీదనే మంచిగా వేగేంత వరకు దోరగా వేయించేసుకోండి. ఈ తాలింపు ఎక్కువగా మాడిపోకుండా చిన్న మంట మీదనే నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వరకు తీసుకొని కొద్దిగా నలగొట్టి వేసేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా వేయించేసుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు తాలింపు. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి తాలింపు అయితే రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, వేడి నీళ్ళలో నానబెట్టాం కదండి. నీళ్ళు అనేవి లేకుండా చింతపండు వరకు తీసుకొని ఈ నానని చింతపండు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరని మొత్తం కూడా వేసేసుకోండి. మిర్చిని మెత్తగా నలిగిన తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకొని దీన్ని కూడా
ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మెత్తగా నలిగిన ఈ కొత్తిమీరని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలింపులో ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకోండి. పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ఆవపిండిని మెంతిపిండిని వేసుకోవాలి. నేను ముందుగానే 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ మెంతులు కలిపి ఫ్రై చేసి పొడి చేశానండి. పొడి చేసిన మెంతుల ఆవపిండిని ఒక 2 స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి చట్నీలో ఈ మెంతిపిండి ఆవపిండి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా చట్నీలో కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. వేడివేడనంలో చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు వేసుకున్నారంటే నెల 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ టేస్టీ కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.